రీసెంట్‌గా మనీ ట్రై చేసిన బ్రో. ఖతర్నాక్ వచ్చింది. చాలా సింపుల్. స్పైసెస్ కూడా ఎక్కువ లేకుండా స్టమక్‌కి చాలా లైట్‌గా ఉంటది. 3 ఆర్ 4 చికెన్ లెగ్ జాయింట్స్ తీసుకొని వాటికి ఇట్లా కట్స్ పెట్టి సాల్ట్ వాటర్‌లో సోక్ చేయాలి. ఒక 20 మినిట్స్ అలా సోక్ చేసాక మ్యారినేషన్ ప్రాసెస్. ఇంట్లో ఉండే రెగ్యులర్ స్పైసెస్ లైక్ ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్, టర్మరిక్, లాస్ట్‌లో లెమన్ ఇవన్నీ మిక్స్ చేసి మన లెగ్ జాయింట్స్‌కి ఒక లేయర్ కోటింగ్ ఏసుకోవాలి. వీటిని స్టీమ్ కుక్ చేసి ఆ బ్రాత్ కలెక్ట్ చేయాలి. రెగ్యులర్ గిన్నెలో కింద వాటర్ పోసుకొని పైన హోల్స్ ఉన్న గిన్నెలో చికెన్ లెగ్స్ పెట్టుకుంటే బ్రాత్ మెల్లమెల్లగా డ్రిప్ అయితా ఉంటది కిందకి. నేను రైస్ కుక్కర్‌లో స్టీమ్ చేశా. బట్ ఇది మ్యాండేటరీ ఏం గాదు. నార్మల్ గిన్నెలో చేయొచ్చు. ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే మ్యాక్స్ బ్రాత్ కలెక్ట్ అయిపోతది. రైస్ పార్ట్. వీలైతే ఇండియా గేట్ ఎక్సెల్ బాస్మతి రైస్‌ని యూజ్ చేయండి. నేను 4 కప్స్ సోక్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ రైస్ 2, 3 అవర్స్ సోక్ అయ్యాక ఒక గిన్నెలో కొన్ని ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసి పెట్టుకొని, ఇందులో కొన్ని స్పైసెస్ కొన్ని స్పైసెస్ యాడ్ చేయండి. లైక్ 2 లవంగం, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు అలా. అండ్ లాస్ట్‌లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. ఆనియన్స్ రెడ్డిష్ అయ్యేదాకా. సైడ్‌కి మనం స్టీమ్ చేసిన చికెన్‌ని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఈ చికెన్ డీప్ ఫ్రై చేయొచ్చు, లేకపోతే పాన్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇట్లా పాన్ ఫ్రై చేసుకున్నా. అండ్ వన్స్ మన ఆనియన్ రెడీ అయిపోయాక అందులో మన చికెన్ బ్రాత్ యాడ్ చేసుకోవడమే. 4 కప్స్ రైస్‌కి నేను 7½ కప్స్ బ్రాత్ యాడ్ చేశా. అండ్ చిన్నగా చాప్ చేసిన మింట్ అండ్ సిలాంత్రో కూడా యాడ్ చేసి దీన్ని మీడియం టు హై ఫ్లేమ్‌లో బాయిల్ చేయాలి. అండ్ ఈ బాయిల్ అవుతున్న బ్రాత్‌లో లెమన్ పిండుకొని మనం రైస్ యాడ్ చేసుకోవడమే. రిమెంబర్ ఈ బ్రాత్ బాయిలింగ్ పాయింట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అండ్ మీకు ఉప్పు ఆర్ కారం డౌట్ ఉంటే దాన్ని కొంచెం టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతది ఏమైనా పడతదా అని. రైస్ యాడ్ చేసాక టూ మచ్ మిక్స్ చేయకండి. రైస్ ఇరిగిపోద్ది. దీన్ని ఫస్ట్ మీడియం ఫ్లేమ్ మీద 7 మినిట్స్ కుక్ చేయాలి. 7 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసాక 80% కుక్ అయిపోతది రైస్. దెన్ లైట్‌గా మిక్స్ చేసుకొని ఇంకొక 12 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. ఈ లో ఫ్లేమ్‌లో కుక్ చేసినప్పుడు నేను కింద పాన్ యాడ్ చేసుకున్నా. లేకపోతే రైస్ మాడిపోద్ది. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ క్యాష్యూ అండ్ చికెన్ సెట్ చేసుకోవాలి. ఇది దమ్ ప్రాసెస్. 12 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో చికెన్‌తోటి కుక్ అయితది రైస్. ఈ 12 మినిట్స్‌లో స్టీమ్ బయటకెళ్ళకొని ఇట్లా ఫాయిల్‌తో కవర్ చేసుకుంటే బెటర్. ఆఫ్టర్ 12 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసి సర్వ్ చేయడమే. నేను సేమ్ ప్రాసెస్ డీప్ ఫ్రైతో కూడా ట్రై చేశా. నాకు పాన్ ఫ్రై ఎక్కువ నచ్చింది. రైస్ చాలా ఫ్లేవర్‌ఫుల్ ఉంటది అండ్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ట్రై అండ్ లెట్ మీ నో ఫర్ ఎనీ క్వెషన్స్ అండ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.